ఒక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే వారం 10 రోజులు పడుతుంది నాకైతే. మరి 2026 సంవత్సరం ఏంటో కానీ రంగుల రాట్నం తిరుగుతుంది నా లైఫ్. క్షణం ఖాళీ ఉండట్లేదు, పైసా ఆదాయం ఉండట్లేదు. నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను కదా, ఊరు ఎందుకు వెళ్ళామో ఎక్కడికి వెళ్ళామో చెప్తారని. ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. మాది విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక పల్లెటూరు అండి. మా ఊరికి దగ్గరలో సంబర గ్రామం ఉంది. సంబర గ్రామంలో పోలేరమ్మ తల్లి స్వయంభూగా వెలిసిన అమ్మవారు అనమాట. విజయనగరం జిల్లా మక్కువ మండలంగా ఉండేది. ఇప్పుడు విజయనగరం జిల్లా కాదు, మన్యం జిల్లా మక్కువ మండలం. సంబర ఊరి పేరు సంబర. అమ్మవారు పుట్టింది పెరిగింది అంతా సంబర గ్రామం కాబట్టి ఊర్ల మధ్యలో ఒక గుడి ఉంది, ఊరి బయట కూడా గుడి ఉంది. కానీ అమ్మవారు అయితే చాలా స్వచ్ఛమైన అమ్మవారండి, చాలా నిదర్శనము ఈ అమ్మవారు. చుట్టుపక్కల జిల్లాలందరూ కూడా రాయగడ, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలందరూ కూడా వెళ్ళి అమ్మవారు దర్శించుకుంటారు. పండగ ముందు మంగళవారం అమ్మవారిని ఊర్లోకి తెస్తారు. ఆడపిల్లని పిలుపు చేసినట్టు చేస్తారు. పండగ వెళ్ళిన తర్వాత మంగళవారం నుంచి అమ్మవారికి జాతర జరుగుతుంది. 10 వారాలు, ఇంతకుముందు 3 వారాలుగా ఉండేది. భక్తులు ఎక్కువ మంది అవడం వల్ల 3 వారాలు కాస్త 10 వారాలుగా పెంచారు. చాలా అంటే చాలా మంది వస్తారండి ఇక్కడికి. అమ్మ అయితే కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే 2 వారాలు అయిపోయి ఇంకా 8 వారాలు ఉన్నాయి, వెళ్ళొచ్చు. మన్యం జిల్లా మక్కువ మండలం సంబర గ్రామం. దీని ముందు వీడియో కింద లింక్ ఇస్తున్నాను, చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా సంబర పాలమాంబ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఒక్క